నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యం, వాస్తు నిపుణులు, అలానే శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయప్రద గారు, శ్రీరామనవమి అతి దగ్గరలోనే ఉంది. శ్రీరామనవమి విశిష్టత గురించి తెలియజేస్తారా? చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. శ్రీరామనవమి గురించి తెలుసుకోవడానికి ఇవాళ మనం విశిష్టత తెలుసుకోవడానికి ఏం లేదమ్మా. ఎందుకంటే కళ్యాణం ఇది. రాముల వారి కళ్యాణం చేస్తే మన ఇంట్లో కూడా సమస్త సమంగళాలు ప్రాప్తిస్తాయని, కళ్యాణాలు అవుతాయని చెప్పి రామ కళ్యాణాన్ని అందరూ వీక్షిస్తుంటారు. శ్రీరామనవమి రోజున రామవారు పుట్టినరోజు, వివాహమైన రోజు మాట. అందుకని ఏంటంటే ఈ రెండు పర్వదినాలు కలిపి ఒకే రోజు వచ్చాయి కనుక అది లోక కళ్యాణార్థంగా ఆరుబయట చేయడం జరుగుతుంది. అలాగే మన ఇంట్లో కూడా చక్కగా స్వామివారిని అనుగ్రహంతో, అంటే చాలామంది ఈ శ్రీరామనవమి రోజున వసంత నవరాత్రులు చేస్తారు. వసంత అంటే ఉగాది మొదలు మనకి ఈ 9 రోజులు కార్యక్రమాలు చాలా కన్నుల పండుగగా ఇంట్లో చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రీరామనవమి ఉత్సవాలు అని కూడా అంటారు. వసంత నవరాత్రులు అంటాం ఎక్కువ. శ్రీరామనవమి ఉత్సవాల కంటే వసంత నవరాత్రులు చాలా విశేషంగా రోజుకొక అలంకరణతో అమ్మవారిని అలంకరణ చేస్తూ పూజలు చేస్తూ శ్రీరామనవమి రోజున కళ్యాణం స్వామివారికి. కొంతమంది ఏంటంటే ఇన్ని రోజులు చేయలేని వాళ్ళు రామ కళ్యాణంతో ప్రారంభమై నవమి, దశమి, ఏకాదశి ఇలా 3 రోజులు కార్యక్రమాలు చాలా ఆనందంగా చేస్తారు. సో రామ పట్టాభిషేకం అని చెప్పేసి ద్వాదశి రోజున చేసి సంతర్పణ అంటే బ్రాహ్మణులందరినీ పిలిచి, ఊళ్ళో అందరినీ పిలిచి చక్కగా భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి భోజనాలు పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. ఇది ఊర్లో చాలా వరకు పూర్వం మనకి రామ కళ్యాణం అనగానే అందరూ ఒకటిగా అయిపోయి అందరూ కలిసి ఆ కళ్యాణం అది మన ఇంట్లో ఎలా జరుగుతుందో అలా జరిపేవాళ్ళు. సో భగవంతుడి కళ్యాణం మనం ఎంత బ్రహ్మాండంగా జరుపుతామో మన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయని, భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని చెప్పి ఇది చాలా సంతోషంగా చేస్తారు. అంటే సిటీస్లో అంతగా చూడం కానీ ఇప్పటికీ కూడా మనం పల్లెటూళ్ళలో చూస్తే గ్రూపులుగా ఏర్పడి చాలా బాగా చేస్తారు. రాముల వారు సీతమ్మ వారి వివాహాన్ని అంగరంగ వైభవంగా పండితులు ఉంటారు, పురోహితులు ఉంటారు, మంత్ర ఉచ్చారణ ఉంటుంది. అంగరంగ వైభవంగా అదొక కన్నుల పండుగ. ఆ పానకం కావచ్చు, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా. అంటే ఇవి చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనలో ఉండే దుర్గుణాలు ఏవైతే, ఒక మనిషి మానవుడిగా పుట్టాక కోరికలతో పుడతాం, కామంతో పుడతారు. అంటే ఏంటంటే ఏదో కామ్యార్థం, కామం అంటే వేరే ఉద్దేశంతో కాదు, కామ్యార్థం అంటే వాళ్ళకి నాకు ఇది కావాలి, ఇది జరగాలి, ఇది ఇవ్వాలి, ఎప్పుడు నా పిల్లలు బాగుండాలి, లేదా నా కుటుంబం బాగుండాలి, లేదా నా కొడుకు ఉద్యోగం రావాలి, నా కొడుకు పెళ్లి కావాలి, ఇలాంటి కోరికలతోటే ఉంటాయి. కానీ భగవంతుడి దగ్గర అంటే నిష్కలమంగా ఆయన దగ్గర భక్తిగా నువ్వు ఏం చెప్తే అదే నీకోసం వచ్చాను, నీకోసమే బతుకుతున్నాను, నిన్ను చూడ్డానికే ఉన్నాను, నీ పూజకే బతికున్నాను అని ఎవరు అడగరు. అందరు ఇలాగే అడుగుతుంటారు. అందువల్ల ఏంటంటే ఆ కోరికల్ని తీర్చడానికి ఈ శ్రీరామనవమి అనేది రామశబ్దంలో వచ్చినది. ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలని పోగొట్టి ఏంటి రామ 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 అంటే లోపల జీవుడికి ఆ కామ్యము ఏవైతే కోరికలు ఎక్కువ పుట్టుందో దాని నుంచి కొంచెం బయటకు వస్తారు. బయటకు వచ్చి నేను పుట్టింది ఎందుకు, భగవత్ ప్రార్థన కోసం నేను పుట్టాను, సో ఇంకో జన్మ ఎత్తాలి అంటే ఈ జన్మలో నేను మంచి మంచి పనులు చేయాలి అని సద్బుద్ధిని కాస్తంత మా మనసులో, మన పుర్రెలో, అంటే మన ఆలోచనలో కలిగిస్తారన్నమాట. అందుకే రామశబ్దాన్ని ఎక్కువగా రావాలని శ్రీరామనవమి రోజు నుంచి చాలామంది శ్రీరామ 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 అని రామకోటి రాస్తారు. రామకోటి రాసి అది మళ్ళీ శ్రీరామనవమికి ఆ కోటి పూర్తి చేసుకొని రాముల వారి పాదాల దగ్గర పెడుతుంటారు. కొంతమంది రాముల వారి కోసం తలంబ్రాల బియ్యం రోజు ఒక మంచి ధాన్యాన్ని ఒలిచి ఒక్కొక్క గింజని దాచిపెట్టి ప్రతిరోజు రామ రామ అని చెప్పేసి ఇన్ని గింజలు తీసి అవి రాములవారి కళ్యాణ రోజు తలంబ్రాలుగా వాడతారు. సో ఇవన్నీ ఎందుకు అంటే రామ అనే పదం పలుకుతూ ఉంటే మన ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో దాని నుంచి బయటపడతాం. సో మనకి ఆనందం కావాలన్నా, సంతోషం కావాలన్నా, మన ఇంట్లో సమస్త సమంగళాలు కావాలన్నా రామనామమే ఎక్కువ చేయాలి, రామనామం జపమే చేయాలి, రామనామమే రాయాలి. ఇవి మన పూర్వం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు మనం చాలా వరకు ఇష్టమైన దైవాలని చెప్పి, ఇష్ట దైవారాధని చెప్పి అన్నీ చేస్తున్నాం. రామనవమి రోజు మాత్రం కళ్యాణానికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాం. కరెక్ట్. ఇదైతే ఎందుకనంటే నిజమే, ప్రతి ఒక్కరికి ఒక ఇష్ట దైవం అనేవారు ఒకరు ఉంటున్నారు, వాళ్ళనే పూజిస్తున్నారు. చాలా వరకు అంటే మారిపోయింది. తప్పని మనం అనలేము. ఎందుకంటే
అన్ని అవతారాలుగానే భావిస్తూ ఉంటారు కాబట్టి. కానీ ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ఒక్కొక్క విశిష్టత. విశిష్టత ఉంటుంది. కాకపోతే ఏంటంటే రామశబ్దంతో రామనామాన్ని చేసిన వాళ్ళు ధర్మ మార్గంలో బతుకుతారు. ఏంటి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఆటంకాలు ఉండవు. చాలామందికి అపోహ ఏంటంటే రాముల వారు పూజిస్తే మనకు కూడా రాముల వారిలా కష్టాలు వస్తాయేమో అనే ఒక అపోహ ఉంటుంది. చాలా మంది సీత అని పేరు పెట్టుకోవడానికి కూడా భయపడతారు. భయపడుతుంటారు. అన్ని కష్టాలే అని. అవును. అయితే ఏంటంటే ఇక్కడ రాముల వారిని శ్రీరామ అని రాయడం వల్ల ఏంటంటే మన జీవితంలో ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు ఆ స్వామి. ఇది చాలామందికి తెలియదు. కొంతమందికి అంటే దాని తాత్పర్యము రామాయణం చదివిన వాళ్ళకి మాత్రమే ఆ విషయం మీద అవగాహన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికీ చాలామంది ఈ రామనవమి రోజున రామకోటి పూర్తి చేసి స్వామివారి దగ్గర పాదాల దగ్గర పెడతారు. ఇప్పటికీ చాలామంది ఈ శ్రీరామనవమి రోజు కళ్యాణం ఉత్సవం చేపించి అందరు దంపతులకి కళ్యాణ ఉత్సవం సంబంధించిన వస్తువుల్ని, వస్త్రాలని సమర్పిస్తుంటారు. ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అయితే మనకి కనిపించట్లే వాళ్ళు అంతే. అభిజిత్ లగ్నంలోనే చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటారు? అభిజిత్ ముహూర్తం అనేది మనకి అంటే రాముల వారి కళ్యాణానికి పెట్టిన ముహూర్తం వశిష్ఠ మహర్షి ఆ రోజు వారు పెట్టిన ముహూర్తం అది. అయితే అభిజిత్ ముహూర్తానికి విశేషం ఏంటంటే చాలామందికి ఎటువంటి అంటే మనకి ఒక ముహూర్తం కావాలంటే నక్షత్ర బలము, లగ్న బలము, లగ్న శుద్ధి, అష్టమ శుద్ధి ఇవన్నీ చూసుకోవాలి ముహూర్తానికి ఎప్పుడు కూడా. కానీ అభిజిత్ ముహూర్తానికి మాత్రం అవన్నీ అక్కర్లేదు. అభిజిత్ ముహూర్తం అంటే చేసేసుకోవచ్చు. సో అందుకని మనకి ఇప్పుడున్న కలియుగ ప్రభావంలో చాలా వరకు ఈ అభిజిత్ ముహూర్తం అనేది చాలా విశిష్టత చాలా తగ్గిపోయింది. కానీ అభిజిత్ లగ్నం అంటే మన పేరులో గోత్రనామాలు మనకు తెలిసినా తెలియకపోయినా, చాలామంది నక్షత్రాలు తెలిసినా తెలియకపోయినా, పుట్టిన సమయం వాళ్ళకి తెలియదు చాలామందికి. సో మేము ఏ టైంలో పుట్టామో ఎలా పుట్టామో తెలియదండి మాకు, ఆ టైంలో మా వాళ్ళు రాయలేదు, మా పేరుతోటి పిలుస్తాం, ఆ పేరుతో ఏ నక్షత్రం వస్తే ఆ నక్షత్రం అనుకుంటారు. సో ఇలా ఎవరైనా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టాలంటే అభిజిత్ ముహూర్తంలో పెట్టవచ్చు. ఓహో. సో అందుకని ఈ అభిజిత్ ముహూర్తం చాలా విశేషం అన్నమాట. అంటే విశిష్టత ఏంటంటే ఆ ముహూర్తానికి ఎటువంటి దోషము లేదు, ఎటువంటి దోషం లేదు ఆ ముహూర్తానికి. అది హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు శ్రీరామనవమి రోజు ఖచ్చితంగా చేయాల్సినవి, చేయకూడనివి ఏంటి? చేయవలసింది ఖచ్చితంగా రామనామ జపము, కనీసం రామాయణం ఒక పారాయణ చదవడం, లేదా రామాయణంలో ఒక అధ్యాయాన్ని పారాయణ చేయడం. 2 ఇవి కూడా చేయలేమంటే రామనవమి అష్టోత్తరము, తర్వాత రామ రక్ష స్తోత్రము ఇవి చదవడం. ఇవన్నీ మాకు రావండి అంటే శ్రీరామ 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 అని 108 సార్లు స్వామివారికి పుష్పాలతో అర్చన చేసి పానకము, వడపప్పు, చలిమిడి నైవేద్యం పెట్టి ఆ రోజు మనకి ఎంత వీలైతే అంతవరకు భోజనాలు ఎవరికైనా పెట్టడం. అందుకని వివాహం అయితే భోజనాలు పెడతాం కదా ఖచ్చితంగా. అలా మనకి శక్తి కొద్దీ ఇవాళ మాకు శక్తి చాలా బాగుంది అనుకుంటే చక్కగా అందరినీ పిలిచి, బంధువులందరినీ పిలిచి భోజనాలు పెట్టచ్చు, స్నేహితులందరినీ పిలిచి భోజనాలు పెట్టచ్చు. మన ఇంట్లో పెళ్లిలాగా మన ఇంట్లో పెళ్ళిలా భావించి చక్కగా వస్త్రాలు, కొత్త వస్త్రాలు స్వామివారికి సమర్పణ గుళ్ళో చేసి చక్కగా భోజనాలు ఏర్పాటు చేయాలి. లేదంటే గుళ్ళో చేస్తున్న కార్యక్రమానికి వీళ్ళు కాస్తంత సాయంగా వాళ్ళకి నిలబడి ఈ వివాహాన్ని జరిపించాలి. ఇది చాలా విశేషం. అంటే ఒక్కసారి మనం కళ్యాణం జరిపించే అవకాశం మనకు వచ్చింది అనుకుంటాం, కానీ మనకు భగవంతుడు ఇస్తేనే చేస్తాం. ఈ కళ్యాణం అనేది మన చేతుల్లో ఉండదు, ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి. మనం చేయాలనుకున్నంత మాత్రాన చేసేలేము. ఖచ్చితంగా ఆ స్వామివారి అనుగ్రహం ఉంటేనే వాళ్ళు చేయగలుగుతారు. అంటే ఆ సమయానికి అన్నీ వాళ్ళకి కుదురుతాయి. లేకపోతే ఏదో ఒక ఆటంకం వచ్చి ఏదో ఒక అడ్డంగా వచ్చేసి వెళ్ళిపోతుంది. మనం చాలా అనుకుంటాం ఇది మేము చేసామని, మేము కాదు, భగవంతుడు ఒక అనుగ్రహం ఉంటేనే మనం చేయగలం ఏదైనా సరే, ఏ సంకల్పమైనా సరే. కాకపోతే నవమి కళ్యాణం, శ్రీరామనవమి కళ్యాణం మాత్రం స్వామివారి అనుగ్రహం ఉంటేనే వాళ్ళు ఆ కళ్యాణంలో పాల్గొనగలుగుతారు, ఆ కళ్యాణం చేయగలుగుతారు, ఆ కళ్యాణం చూడగలుగుతారు. చాలామంది అనుకుంటారు మేము వెళ్ళి చూసి వచ్చామనేసి. అది వాళ్ళ భగవంతుడు ఒక అనుగ్రహం వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు స్వామివారిని. ఇది శ్రీరామనవమి విశిష్టత. జయప్రద గారు, శ్రీరామనవమి విశిష్టత, ఏం చేయాలి, ఏం చేయకూడదు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.